ముషివాడలో గ్రామంలో ఉన్న మసీద్ సలహాదారుడు షేక్ బాబురావు అధ్యక్షులు షేక్ బృహన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు కలిసి రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఇక ముందుగా ముస్లిం సోదరులందరూ కూడా మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఇక తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మసీదు అధ్యక్షులు షేక్ బృహన్ మాట్లాడుతూ రంజాన్ పర్వదిన వేడుకలు విశిష్టతను వివరించారు. ఈరోజు మా మసీదులో అత్యంత వైభవంగా కరుల పండుగ మన రంజాన్ తాలూకా ఈద్ వాజిబ్ నమాజ్ చాలా చక్కగా చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా మాకు జమాత్ పెరుగుతూనే ఉంది. మాకు అత్యంత ఆవశ్యకత ఏంటంటే ఇమీడియట్లీ మేడ మీద స్లాబ్ వేసుకోవాల్సిన అవసరం అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ రంజాన్ నెల అనేది ప్రతి ముస్లిం సోదరుడికి అన్ని నెలల్లో కన్నా అత్యంత పవిత్రమైనటువంటి నెల. ఎందుకనంటే ఈ నెలలోనే ఖురాన్ అవతరించింది. సైతాన్ పూర్తిగా బంధించి వేయబడుతుంది. అలాగే స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంటాయి. నరక ద్వారాలు పూర్తిగా మూసివేయబడి ఉంటాయి. ఈ ఖురాన్ అవతరించడం అనేది ఏంటంటే ప్రతి ముస్లిం మానవాళికి ఏ విధంగా బతకాలో, ఏ విధంగా ఇతరులతో మెలగాలో, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలో, స్వర్గప్రాప్తిని కలగజేసుకోవాలని ఉన్నట్లయితే ఇవన్నీ పాటించిన వాళ్ళకు మాత్రమే స్వర్గప్రాప్తి కలుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. తర్వాత 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష వల్ల ఏంటంటే మనకి ఆకలి బాధ, శుద్ధబాధ ఎలాంటిదో తెలుసుకొని పేదవాళ్ళకి మన జకాత్, మన ఆదాయంలో 2.5% ట్యాక్స్ తీసి పేదవాళ్ళకి పండగ సంతోషాన్ని కలిగించిన తర్వాతే మనకు పండగ చేసుకున్న హక్కు కలుగుతుందని చెప్పి స్పష్టంగా ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది సోదరులారా. ఈ సందర్భంగా మన మసీద్ కమిటీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి రంజాన్ పండగ జరుపుకునే ప్రతి ముస్లిం సోదరుడికి కూడా